సాక్షి పేపర్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. దేశానికే తలమానికం అంటూ ఒక ప్రధాన వార్తను మనం సాక్షి పత్రికలో మనం చూడొచ్చు. పంబన్ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి జాతికి అంకితం అంటూ మెయిన్ హెడ్లైన్స్ తోటి ఈ వార్తను చూడొచ్చు. తమిళనాడులో 8,300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. రామేశ్వరం తంబారం అంటే చెన్నై కొత్త రైలు ప్రారంభం, ఆపే సభలో ప్రసంగం. తమిళ మాధ్యమంలో వైద్య విద్య అందించాలని స్టాలిన్ ప్రభుత్వానికి సూచన. తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని స్పష్టీకరణ. మోడీ కార్యక్రమానికి గైరు హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. అయితే నిన్న మోడీ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరు కాకపోవడం కూడా పలు వివాదాలకు తావిస్తున్న పరిస్థితి. అయితే తమిళనాడు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదు. 2014 కంటే ముందు 10 పోలిస్తే గత 10 3.5 రెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చాం. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ 7 రెట్లు పెంచాం. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అయినా నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ మోడీ స్టాలిన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఆ వార్తను నిన్న ప్రధానాంశంగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక వైభవంగా భద్రాద్రి రాములూరి కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తజనం. నేడు శ్రీరామునికి పట్టాభిషేకం పాల్గొనున్న గవర్నర్. బాలరాముడికి సూర్య తిలకం. అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. గర్భాలయంలో మహామస్తకాభిషేకం నిర్వహించిన అర్చకులు అంటూ ఈ వార్తను కూడా సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇంకా సన్నబియ్యంతో సీఎం లంచ్. లబ్ధిదారుడి ఇంట్లో నేలపై కూర్చుని భోజనం, సంక్షేమ పథకాలపై ఆరా తీస్తున్న వైనం అంటూ ఈ వార్తను ప్రధానాంశంగా సాక్షి దినపత్రికలు కూడా మనం చూడొచ్చు. సారపాకులో సన్నబియ్యం లబ్ధిదారు బూరం శ్రీనివాస్ ఇంట్లో నేలపై కూర్చుని భోజనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, సాయి వెంకటేశ్వర్లు, సిఎసి శాంతికుమారి లబ్ధిదారు కుటుంబ సభ్యులు అంటూ మనం ఈ వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక విచారణకు నేను వస్తా. కృష్ణానది జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న వాటాలను ఏపీ తెలంగాణకు పంపిణీ చేసేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ 2 నిర్వహిస్తున్న విచారణకు స్వయంగా హాజరవుతానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న తెలిపిన పరిస్థితి. ఆ వివరాలను కూడా సాక్షి దినపత్రికలో 2వ పేపర్లో కూడా పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూశారు, మాకు అవకాశం ఇస్తే పారదర్శక పాలన అందిస్తాం. హైదరాబాద్లో మజ్లిస్ ఆగడాలను అరికడతాం. మజ్లిస్ను పెంచి పోషిస్తున్నది బీఆర్ఎస్ కాంగ్రెసే. మోదీ నేతృత్వంలో బీజేపీ అత్యంత సమర్థంగా పనిచేస్తుంది. బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రజలకు కిషన్ రెడ్డి వినతి అంటూ మరో వార్తను కూడా మనం చూడొచ్చు. అయితే నిన్న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలను చేశారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను కూడా నిన్న బీజేపీ నేతలు నిర్వహించడం జరిగింది. ఇక మరోవైపు కంచపోరు ఆగదు. హెచ్ఎస్సీ విద్యార్థుల పోరాటపై ప్రభుత్వ అపవాదులు, యూనివర్సిటీ తరలింపు, ఏకో పార్కు అంటూ కుయుక్తులు. నిస్వార్థమైన విద్యార్థి ప్రజా ఉద్యమాలు విజయం సాధిస్తాయి. కంచగచ్చిబౌలి స్థానం వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి అంటూ నిన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని ఇక్కడ మనం ఈనాడు సాక్షి దినపత్రికలో చూడొచ్చు. అయితే బహిరంగ లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. నేడు బనకచర్లపై చర్చ. గోదావరి బోర్డు భేటీలో ఇదే కీలక అంశం. ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ. ఇప్పటికే కేంద్రం కృష్ణా గోదావరి బోర్డులకు ఫిర్యాదులు. గోదావరి బోర్డు కోరిన ప్రాజెక్టు వివరాలు ఇవ్వని ఏపీ ప్రభుత్వం అంటూ ఇక వార్తను కూడా మనం సాక్షిలో చూడొచ్చు. మరోవైపు ఇక ట్రంప్కు సంబంధించి నేను ఒక వార్త హైలైట్గా నిలిచింది. టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు. నైపుణ్యం లేని వాళ్ళను ఎవరూ రక్షించలేరు. స్కిల్స్ లేకుండా అమెరికా వచ్చేవరకే సమస్య. ఇండియాలోని ఉద్యోగం రాని వారికి ఇక్కడెలా వస్తుంది? భారత విద్యార్థులకు అమెరికా యువత పోటీయే కాదు, వ్యవసాయ కూలి పనికి కూడా సిద్ధపడమే సమస్య. కొన్ని అమెరికా యూనివర్సిటీల్లో కన్సల్టెన్సీలు కుమ్మకు మాయమాటలతో విద్యార్థులు మోసం చేస్తున్నాయి అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. అయితే డేటా సైంటిస్టు గెస్ట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి అమెరికా నుంచి ఇతను ఒక దినపత్రికకి ఈయన ఇంటర్వ్యూ వేయడం జరిగింది. దానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ దిశలోని విదేశీ ఉద్యోగులు విద్యార్థులకు గట్టి కాలం మొదలైందని విశ్లేషణలు అయితే ఒకవైపు వెలువడుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని తరమిస్తున్న ట్రంప్ యంత్రాంగం విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు పెడుతుందనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే
వృత్తి నిపుణులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని, నైపుణ్యం లేని వారు ఏ దశలోనూ ముందుకెళ్లారని చెబుతున్నారు. అమెరికాలో 30 ఏళ్లుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రవాసాంతరుడు వెంకటి కుర్తి నైపుణ్యం ఉన్న వారిని ఎవరు అడ్డుకోలేరంటూ ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇచ్చిన వార్తనైతే మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ట్రంప్కి హ్యాండ్స్ ఆఫ్ సెగ తగిలింది. నిన్న ఈ వార్త వైరల్గా మారిన పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్కు వ్యతిరేకంగా శనివారం లాస్ ఏంజల్స్లో వీధుల్లో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న వేలాది అమెరికన్లు. ఆ చిత్రాన్ని మనం సాక్షి దినపత్రికలో మెయిన్ పేపర్లో మనం చూడొచ్చు. ట్రంప్ విధానాలతో విదేశాల ప్రతీకార టారిఫ్ల భారం పడిందని అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అమెరికన్లు కూడా ఈ టారిఫ్ల విషయాన్ని అయితే వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. వాళ్ళు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగిన ఆందోళనలు వంటి వార్తను కూడా సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అయితే ఆదివారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు రాముల వారిని దర్శించుకున్న అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుతున్న సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నా వార్తను కూడా మనం చూడొచ్చు. ఆ ఇమేజ్ను కూడా మన సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అయితే నేడు బనకచర్లపై అయితే చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై నేడు గోదావరి నది యాజమాన్య బోర్డు బీఆర్ఎంపీ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. ఇక జీఆర్ఎంపీ చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షన సోమవారం హైదరాబాద్లోని జలసౌధలో బోర్డు 17వ సమావేశం అయితే జరగనుంది. తెలంగాణ తరపున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ జనరల్ జి అనిల్ కుమార్, ఏపీ తరపున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు పాల్గొని వాదనలు వినిపించనున్నారు. అయితే గోదావరి బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలతో పాటుగా నాగార్జున సాగర్ నుంచి కృష్ణ వరద జలాలను తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించనున్న బొల్లపల్లి రిజర్వాయర్లోకి వేస్తామని ఏపీ ప్రతిపాదించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 80,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తామని ఏపీ చెబుతుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గోదావరి కృష్ణ బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఇతర వివరాలు ఇవ్వాలని గోదావరి పోర్టు ఏపీకి లేఖ రాయగా ఇంతవరకు అందించలేదు. సోమవారం నాటి సమావేశంలో ఈ ప్రాజెక్టుపై 2 రాష్ట్రాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సాగర్ కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా కృష్ణ వరద జలాలను బొల్లపల్లి రిజర్వాయర్కి తరలిస్తామని ఏపీ చేసిన ప్రతిపాదనతో సాగర్ కింద తెలంగాణలో ఉన్న ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రాజెక్టుల అప్పగింతపైన అయితే ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. గోదావరి పరివాహకులోని మొత్తం 16 ప్రాజెక్టుల నిర్వహణను గోదావరి బోర్డుకు అప్పగించాలని 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సైతం గోదావరి బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. ఈ వార్త కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇది సాక్షి దినపత్రికలో ఉన్న ప్రధాన